ఇప్పుడు ఏ నోట విన్నా జనసేనాని మాటే. ఆంధ్రాలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అది తన వల్లే అవుతుందన్న విశ్వాసం అక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఇంతకీ పవన్ చేస్తున్నది ఏమిటి? అసలక్కడ ప్రతిపక్షం లేదా? ప్రతిపక్షం ఉంటే అదేమి చేస్తుంది? అదే సందర్భంలో టీడీపీతో పవన్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న వాదన ఎంతవరకు నిజం? 2014 ఎన్నికల దృశ్యాన్ని ఒకసారి చూద్దాం. టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానియ్యకూడదనే సంకల్పంతో పవన్ టీడీపీ, బీజేపీ పార్టీలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చాయి. అదే సందర్భంలో అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతానని భావించిన వైఎస్ జగన్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యాడు. 2.5 సంవత్సరాలు గడిచాయి. ఎన్నికల సమయంలో, రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా సహా ఏదైతే హామీలిచ్చాయో వాటిని నెరవేర్చటంలో అధికార బీజేపీ, టీడీపీ విఫలం కావటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్ అధికార పార్టీలపై విరుచుకుపడ్డాడు. వాటితో పోరుకు సిద్ధమయ్యారు. తన కార్యాచరణ ప్రకటించారు. ఆ మేరకు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే, అధికారం ఖాయమనుకొని తీవ్ర నిరాశ చెందిన జగన్ తన దూకుడును పెంచాడు. ప్రతి అంశంలోనూ ఉద్యమిస్తూనే ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఆరంభించాడు. దీంతో అసలు సమస్య పక్కదారి పట్టి 2 పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడిచేది. అందుకే జగన్ ఏ సమస్యపై స్పందించినా ఆ సమస్యకు అధికార పార్టీ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. ఇక పవన్ విషయానికి వస్తే, తను ఉద్యమించే విధానంలో సమస్యకు ప్రాధాన్యమిస్తున్నాడే తప్ప ఆ సమస్యను భుజాన వేసుకున్నందుకు తనకు, తన పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అదే సందర్భంలో అధికార పార్టీపైన విరుచుకుపడకుండా సమస్యను ప్రస్తావిస్తూ ఆ సమస్యను పరిష్కరించాలని మాత్రమే ఒత్తిడి తెస్తున్నాడు. సో ప్రభుత్వానికి ఆ సమస్యను పరిష్కరించటమే తప్ప జనసేనపై కాని, పవన్పై కాని విమర్శించే అవకాశం లేదు. ఇది మాత్రమే జగన్కు, పవన్కు ఉన్న తేడా. పోరాడు, ఫలితం ఆశించకు అనే సిద్ధాంతమున్న పవన్కు అధికార పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ కావలసిన అవసరం లేదు.